హలో ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో మనం ద గ్రాండ్ సన్ అనే మూవీ స్టోరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ మూవీ మనకు ముసలాళ్ళని మోసం చేయడం ఎలా అనే కథ గురించి తెలియజేస్తుంది. మూవీ ఓపెనింగ్ సీన్ లో ఒంటరిగా ఉన్న ముసలాళ్ళందరూ వారి లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ సరదాగా గడుపుతూ ఒక చోట కనిపిస్తారు. అక్కడున్న ఒక ముసలి వ్యక్తి తన మనవడికి కాల్ చేసి తాను ఈ రోజు చాలా సంతోషంగా ఉన్నా అని, ఈ రోజు వారు తీసుకుంటున్నటువంటి థెరపీ క్లాస్ లో తాను ఒక ఓల్డ్ లేడీతో డాన్స్ చేశానని చెప్పి ఆనందపడిపోతూ ఉంటాడు. మరోవైపు ఆ ఓల్డ్ మ్యాన్ గ్రాండ్ సన్ అయినటువంటి పీటర్ ముసలి వాళ్లకు ఇన్సూరెన్స్ ఇచ్చేటువంటి కంపెనీలో చిన్న జాబుని చేసుకుంటూ అక్కడే ఉన్నటువంటి ప్రియా అనే అమ్మాయిని ఇష్టపడుతూ ఉంటాడు. నెక్స్ట్ సీన్ లో ఇంట్లో ఉన్నటువంటి పీటర్ యొక్క గ్రాండ్ ఫాదర్ ప్రకాష్ తాను వయసులో ఉన్నప్పుడు ఆర్మీలో పనిచేసినప్పుడు తనకు గిఫ్ట్ గా ఇచ్చినటువంటి వాచ్ ను చూసుకుని ఆనందపడిపోతూ కనిపిస్తాడు. కొంతసేపటికి ప్రకాష్ కి తన మనవడు పీటర్ రోడ్ యాక్సిడెంట్ చేయడం వలన తనను హాస్పిటల్లో జాయిన్ చేస్తూ ఉన్నామని, ఆ హాస్పిటల్లో జాయిన్ చేయడానికి కొంత డబ్బులు ఖర్చు అవుతుందని, అలానే తన మనవడే రాంగ్ రూట్ లో వచ్చి యాక్సిడెంట్ చేయడం వలన యాక్సిడెంట్ కి గురైన వారు మనీ అడుగుతున్నారని చెప్పి ప్రకాష్ ను బెదిరించి తన దగ్గర ఎంత డబ్బులు ఉంటే అంత డబ్బులు వారికి చెల్లించాలని వారితో డీల్ మాట్లాడుతూ ఉన్నట్టు తనకు చెబుతారు. దాంతో టెన్షన్ పడినటువంటి ప్రకాష్ తన దగ్గర ఉన్నటువంటి డబ్బుల్ని అలానే కరెన్సీ డబ్బుని అన్నిటినీ ఒక చోట చేర్చి కొంత డబ్బుని అరేంజ్ చేస్తాడు. నెక్స్ట్ సీన్ లో ప్రకాష్ ఫోన్ చేసిన వారు తన దగ్గరికి ఒక లేడీ వస్తుందని చెప్పి అక్కడి నుంచి ఫోన్ కట్ చేస్తారు. కొంతసేపటి తర్వాత ప్రకాష్ దగ్గరికి ఒక లేడీ వచ్చి పీటర్ తన మనవడే అని కన్ఫర్మ్ చేయించుకుని ఒక అప్లికేషన్ మీద సైన్ తీసుకుంటుంది. అలానే ప్రకాష్ దగ్గర డబ్బులు తీసుకుని ఆ డబ్బులు కూడా చాలావని సమాధానం చెబుతూ ఉన్నప్పుడు ప్రకాష్ తనకు ఎంతో ఇష్టమైనటువంటి వాచ్ ని ఆ అమ్మాయికి తన మనవడిని కాపాడడానికి ఇచ్చేస్తాడు. తరువాత ఆ అమ్మాయి ప్రకాష్ కి తన మనవడు సేఫ్ గా ఇంటికి చేరుతాడని, వాళ్ళు ఎక్కడికి రావాలో కాల్ చేసి చెప్తామని చెప్పడంతో అక్కడి నుంచి వెళ్లిపోతుంది. కొంతసేపటి తర్వాత ప్రకాష్ తన మనవడు పీటర్ ఫోన్ కి మొబైల్ ని ట్రై చేయగా పీటర్ కాల్ లిఫ్ట్ చేసి తాను ఇంటికి వస్తూ ఉన్నా అని ఇంటి బయట కనిపిస్తాడు. అప్పుడు ప్రకాష్ పీటర్ క్షేమంగా ఉన్నాడని తెలుసుకుని తాను మోసపోయాననే భయంతో కుప్పకూలిపోతాడు. ఆ విషయాన్ని గమనించినటువంటి పీటర్ ప్రకాష్ దగ్గరికి వెళ్ళగా ప్రకాష్ ఇన్ని రోజులు తాను కష్టపడి సేవ్ చేసినటువంటి డబ్బుని ఎవరో ఒక స్ట్రేంజ్ వ్యక్తులు తనకు ఫోన్ చేయడం వలన మోసపోయానని చెప్పి బాధపడుతూ ఉంటాడు. దాంతో పీటర్ ప్రకాష్ ని తీసుకుని వెళ్లి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వగా పోలీస్ స్టేషన్ లో పోలీస్ ఆఫీసర్ వారి కేసుని నామినల్ గా రిజిస్టర్ చేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోమని అంటారు. దాంతో పీటర్ కి పోలీసులు వారి కేసును పట్టించుకోరనే విషయం అర్థమవుతుంది. నెక్స్ట్ సీన్ లో ప్రియాని కలిసినటువంటి పీటర్ తన తాత మోసపోయాడని, తన తాత లాంటి ముసలి వారిని కొంతమంది టార్గెట్ చేసి మరీ మోసం చేస్తున్నారని మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలో పీటర్ కాల్ రావడంతో ఆ కాల్లో ప్రకాష్ హాస్పిటల్లో ఉన్నాడని, తనకి ఇప్పుడు ఆరోగ్యం సరిగా లేదని తెలియడంతో పీటర్ హాస్పిటల్ కి వెళ్ళగా ప్రకాష్ హాస్పిటల్ బెడ్ పై డల్ గా కనిపిస్తాడు. అంతేకాకుండా ప్రకాష్ తన చేతికి తనకు ఇష్టమైన వాచ్ లేకపోవడంతో దిగులుగా కనిపిస్తాడు. దాన్ని చూసినటువంటి పీటర్ ఎలాగైనా ప్రకాష్ కి తన వాచ్ ని తనకు తిరిగి ఇవ్వాలని, వారిని ఎలాగైనా కనుక్కోవాలని బయలుదేరతాడు. అప్పుడే పీటర్ కి వారి బిల్డింగ్ ముందు సీసీటీవీ కెమెరా ఉండటం కనిపిస్తుంది. దాంతో ఆ బిల్డింగ్ మెయింటెనెన్స్ దగ్గరికి వెళ్ళినటువంటి పీటర్ కి ఆ వాచ్మెన్ ఆ బిల్డింగ్ యొక్క సీసీటీవీ కెమెరాని ఇవ్వడానికి ఒప్పుకోడు. దానికి కారణం ఆ బిల్డింగ్ యొక్క వాచ్మెన్ ఆ సీసీటీవీ ద్వారా ఆ బిల్డింగ్ లో ఉన్న ఉమెన్స్ యొక్క సీక్రెట్ వీడియోలను చూస్తూ ప్లెజర్ ని పొందుతూ ఉంటాడు. ఇది గమనించినటువంటి పీటర్ ఆ విషయాన్ని ఎవరికీ చెప్పకుండా ఉండాలంటే ప్రకాష్ మోసపోయినటువంటి రోజు ప్రకాష్ ని మోసం చేసినటువంటి ఆ అమ్మాయి యొక్క ఫోటో తను చూడాలని సీసీటీవీని ప్లే చేసి చూడగా అందులో పీటర్ కి ఒక అమ్మాయి తన తాతను మోసం చేసిందని తెలుసుకుంటాడు. దాంతో నెక్స్ట్ డే పీటర్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఆ అమ్మాయి ఫోటోని ఇచ్చి ఎంక్వైరీ చేయమని చెబుతాడు. కానీ పోలీస్ ఆఫీసర్ వారు చేయాల్సిన పని పీటర్ ఎందుకు చేశాడని పీటర్ ని తిడుతూ ఉంటారు. ఇక పోలీసులతో పని తెలుసుకున్నటువంటి పీటర్ తనే స్వయంగా ఆ అమ్మాయి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెడతాడు. అందులో భాగంగా ప్రకాష్ రోజు వెళ్లేటువంటి థెరపీ క్లాస్ కు వెళ్లి అక్కడ థెరపీ క్లాస్ లో ఉన్నటువంటి ప్రకాష్ యొక్క ఫ్రెండ్స్ ని కలుస్తాడు. ఆ థెరపీ క్లాస్ లో ఉన్న అందరితో పీటర్ ప్రకాష్ యొక్క సిచ్యువేషన్ గురించి చెప్పగా ఆ థెరపీ క్లాస్ లో ఉన్న అందరూ ప్రకాష్ లాగే మోసపోయారని తెలుసుకుని అసలు వారిని మోసం చేసిన వారిని పట్టుకోవాలంటే ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. అంతలో అక్కడికి వచ్చినటువంటి ఒక ఓల్డ్ మ్యాన్ తనను ప్రైవేట్ గా ఒక పార్టీకి రమ్మని అక్కడ ఆ విషయాల గురించి చర్చ
చేద్దామని పీటర్ ని ఒక ప్రైవేట్ గా ఇంటికి తీసుకుని వెళ్తాడు. అక్కడ ముసలి వాళ్ళందరూ కలిసి ఒక గ్యాంగ్ గా ఫామ్ అవుతారు. నిజానికి వారందరూ ఇంతకు ముందు మిలిటరీలో వర్క్ చేయడంతో గన్స్ ను ఉపయోగిస్తూ ఆ దొంగని ఎలాగైనా పట్టుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇలా ఉండగా పీటర్ కి ఒక ఓల్డ్ లేడీ ద్వారా తాను డ్రగ్స్ ఒక వ్యక్తి దగ్గర కొంటుందని తెలుసుకుని నెక్స్ట్ డే అతన్ని మీట్ అవుతుంది. తననే ఫాలో అవుతూ వెళ్ళినటువంటి పీటర్ కి ఆ వ్యక్తి కనిపిస్తాడు. దాంతో ఎలాగైనా ఆ వ్యక్తిని పట్టుకోవాలని పీటర్ తనను వెంబడించగా అతను కేవలం డ్రగ్స్ మాత్రమే అమ్ముతాడని, తాను ఎవరిని మోసం చేయలేదని పీటర్ కి చెబుతాడు. అప్పుడు పీటర్ ముసలి వాళ్ళని ఎలా మోసం చేయాలంటే వారికి ఎక్కువ సిమ్లు కావాలని, అలాంటి దొంగ సిమ్ కార్డులు ఎక్కడ అమ్ముతారో తనకు చెప్పమని చెప్పడంతో ఆ వ్యక్తి ఒక అడ్రస్ ని చెబుతాడు. నెక్స్ట్ సీన్ లో తన తాతను మీట్ అయినటువంటి పీటర్ తన తాతకు పోయిన వాచ్ ని తిరిగి తెస్తా అని ప్రామిస్ చేస్తాడు. తర్వాత పీటర్ దొంగ సిమ్ములు అమ్మేటువంటి ఒక షాపుకు వెళ్లి అక్కడ ఉన్న గుండు వ్యక్తితో తనకు ఒక అమ్మాయి కావాలని, ఆ అమ్మాయి పేరు చెప్పమని చెబుతాడు. కానీ మొదటగా ఆ గుండు వ్యక్తి ఆ అమ్మాయి తనకు తెలియదని అతనికి చెబుతాడు. కానీ పీటర్ తనకు దొంగ సిమ్ములు కావాలని, ముసలి వాళ్ళను ఫూల్ చేయడానికి తన దగ్గర మంచి ప్లాన్ ఉందని ఆ గుండు వ్యక్తి దగ్గరే సిమ్ కార్డ్స్ కొంటాడు. దాంతో పీటర్ పై నమ్మకం కుదిరినటువంటి ఆ గుండు వ్యక్తి ఆ అమ్మాయి ఎక్కడ ఉంటుందో తనకు కూడా తెలియదని, తన పేరు పూజ అని మాత్రమే తెలుసని, ఆ అమ్మాయిని కలవాలి అంటే ఒక పార్టీకి వెళ్లి తనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్, ముసలి వాళ్ళ కాంటాక్ట్, అలానే కొంత డేటాను వాళ్ళకి ఇస్తే ఆ అమ్మాయి ఖచ్చితంగా తనను మీట్ అవుతుందని ఆ పార్టీ జరిగే ప్లేస్ ని చెబుతాడు. దాంతో ఆఫీస్ లో ఉన్నటువంటి పీటర్ తన ఆఫీస్ లో ఉన్నటువంటి క్లయింట్స్ యొక్క డేటాను సీక్రెట్ గా ప్రియా యొక్క ఐడి కార్డ్ ని మార్చేసి ప్రియా యొక్క ఐడి కార్డు ద్వారాగా నైట్ తన ఆఫీస్ లోకి వెళ్లి తన ఆఫీస్ క్లయింట్స్ యొక్క డేటాను దొంగలిస్తాడు. ఆ విషయాన్ని ఆ రోజు నైట్ డ్యూటీలో ఉన్నటువంటి ప్రియా గమనించినప్పటికీ ప్రకాష్ పీటర్ ఏదో తప్పు చేస్తున్నాడని అనుకుంటుంది. అందుకే పీటర్ ని ఫాలో అవుతూ ఉంటుంది. పీటర్ కి ఆ గుండు వ్యక్తి చెప్పిన అడ్రస్ కి వెళ్ళగానే పూజ తనను కలిసి ముందుగా తన దగ్గర ఉన్నది నిజమైన డేటాను లేదా అబద్ధపు డేటాను తెలుసుకోవడానికి తన దగ్గర ఉన్న డేటాని తనకు చూపించమంటుంది. దాంతో పీటర్ పూజకి ఆ పేపర్ ను చూపించగానే పూజ అందులో ఉన్నటువంటి ఒక నెంబర్ కి డయల్ చేసి వారిని పీటర్ కళ్ళ ముందే 10 నిమిషాల్లోనే బకరా చేస్తుంది. ఇలా మొదటిసారిగా పీటర్ తన కళ్ళ ముందే మోసం జరుగుతూ ఉన్నా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో తన వెనకే వచ్చినటువంటి ప్రియా పీటర్ తో మాట్లాడుతూ ఉండగా అక్కడి నుంచి పూజ తప్పించుకుని వెళ్లిపోతుంది. దాంతో పీటర్ ఎందుకు ఇలా చేయాల్సి వచ్చిందనే విషయాన్ని గురించి ప్రియాకు చెబుతాడు. దాంతో ప్రియా కూడా తనకు హెల్ప్ చేస్తా అని చెప్పి పీటర్ ఆఫీస్ లోంచి దొంగలించినటువంటి వారి నెంబర్లకు అందరికీ కాల్ చేసి వారికి ఎవరైనా ఒక అన్నోన్ వ్యక్తి కాల్ చేసి డబ్బులు అడిగితే వారికి ఏమీ చెప్పవద్దని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇంతలో వారు ఒక క్లయింట్ ని మిస్ అయ్యారని తెలుసుకుని వెంటనే పీటర్ ప్రియా ఇద్దరు ఆ క్లయింట్ ఇంటికి వెళ్ళగా ఆ క్లయింట్ ఇంటి లోపల ఎవరూ లేకపోవడంతో ప్రియా అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉంటుంది. కానీ పీటర్ మాత్రం అదే విషయాన్ని గురించి ఆలోచిస్తూ అక్కడే ఉంటాడు. కొంతసేపటి తర్వాత ఆ ఇంటి నుంచి బయటకు వచ్చినటువంటి ఒక ఓల్డ్ లేడీ పూజను కలుస్తుంది. అప్పుడు పూజ ఆ ఓల్డ్ లేడీ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటూ ఉండడం గమనించి పూజని చేసేసిన పీటర్ కి పూజ తన బాస్ ని కలుస్తుంది. పూజ తన బాస్ అయినటువంటి ప్రవీణ్ ని కలుస్తుంది. దాంతో పీటర్ ప్రవీణ్ ని ఎలాగైనా పట్టుకోవాలని నైట్ అంతా తన కోసమే కార్ లో వెయిట్ చేస్తాడు. మార్నింగ్ నిద్రలేసినటువంటి ప్రవీణ్ తన సూట్ కేసును సర్దుకుని స్టైల్ గా బయలుదేరి తన గ్రాండ్ మదర్ ఇంటికి వెళ్తూ ఉంటాడు. తననే ఫాలో అవుతూ ఉన్నటువంటి పీటర్ కి కొంతసేపటి తర్వాత ప్రవీణ్ తన గ్రాండ్ మదర్ ని కలిసి తన గ్రాండ్ మదర్ తో తను జాబ్ కోసం వెతుకుతూ ఉన్నా అని, తొందరలోనే తనకు జాబ్ దొరుకుతుందని కబుర్లు మాట్లాడుతూ తన గ్రాండ్ మదర్ దగ్గర కొన్ని బ్యాగ్స్ పెట్టేసి అక్కడి నుంచి బయటకు వెళ్లిపోతాడు. ఇలా తననే ఫాలో అయినటువంటి పీటర్ కి ప్రవీణ్ యొక్క గ్రాండ్ మదర్ హౌస్ అడ్రస్ తెలుస్తుంది. నెక్స్ట్ సీన్ లో ఆఫీస్ లో ఉన్నటువంటి ప్రియా దగ్గరికి వచ్చినటువంటి పోలీసులు పీటర్ యొక్క వాయిస్ ని ప్రియాకి వినిపించి వారికి ఓల్డ్ లేడీ కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆ వ్యక్తి తనకు ఫోన్ చేసి తన మనవడికి ఏమీ కాలేదని చెప్పాడని చెబుతుంది. అందుకు ప్రియా పోలీసులకు ఆ వాయిస్ పీటర్ దే అయినప్పటికీ ఆ విషయాన్ని వాళ్ళకి చెప్పకుండా దాస్తుంది. నెక్స్ట్ సీన్ లో రోజంతా పీటర్ ప్రవీణ్ ని ఫాలో అవుతూ ఉండటంతో ప్రవీణ్ కి పీటర్ పై అనుమానం వచ్చి ప్రవీణ్ తననే ఫాలో అవుతున్నందుకు పీటర్ ని చావగొట్టి అక్కడి నుంచి పంపించేస్తాడు. నెక్స్ట్ సీన్ లో పీటర్ ప్రవీణ్ దగ్గర చావు దెబ్బలు తిన్నాడని తెలుసుకున్న ప్రియా తనను హాస్పిటల్లో జాయిన్ చేయించి ట్రీట్మెంట్ ఇస్తుంది. అంతేకాకుండా పీటర్ తనకు హెల్ప్ చేసినటువంటి ఎక్స్ ఆర్మీ వరల్డ్ పీపుల్స్ అందరినీ హాస్పిటల్ కి తీసుకుని వచ్చి తనకు సహాయం చేసేలా చేస్తుంది. దాంతో అక్కడ ఉన్నటువంటి వరల్డ్ మ్యాన్స్ అందరూ పీటర్ కి షూట్ చేయడం ఎలా అని నేర్పిస్తారు. కొన్ని రోజుల తర్వాత కోలుకున్నటువంటి పీటర్ ప్రవీణ్ యొక్క గ్రాండ్ మదర్ ని ఫాలో అవుతూ తనకు సహాయం చేస్తూ తన ఇంటికి వెళ్తాడు. అలా ఇంటికి వెళ్ళినటువంటి పీటర్ కి ప్రవీణ్ యొక్క గ్రాండ్ మదర్ కి ప్రవీణ్ గురించిన నిజాలు తెలియదని, ఆ విషయాన్ని ఆమెకు చెప్పడం ఇష్టం లేక ఆ ఇంట్లోనే ప్రవీణ్ దాచినటువంటి వస్తువుల గురించి వెతగ్గా అప్పుడు పీటర్ కి ప్రకాష్ యొక్క వాచ్ దొరుకుతుంది. దాన్ని చూసి సంతోషపడినటువంటి పీటర్ ఆ ఇంటి నుంచి వాచ్ తీసుకుని
వెళ్లిపోతూ ఉండగా ప్రవీణ్ యొక్క గ్రాండ్ మదర్ తాను ఇంట్లో తాను తెచ్చిన వస్తువు మర్చిపోయి వెళ్తూ ఉన్నాడని పీటర్ ని పిలిచి మరీ ఆ వస్తువుని ఇచ్చి పంపిస్తుంది. దాంతో ఇంత మంచి ఓల్డ్ లేడీకి చెడ్డ వ్యక్తి అయిన ప్రవీణ్ మనవడిగా ఉన్నాడని తెలుసుకుని బాధపడుతూ ఉంటాడు. మరోవైపు తన తాత వాచ్ తనకు దొరికినందుకు చాలా సంతోషంగా హాస్పిటల్ కి వెళ్లి తాను కోల్పోయినటువంటి ఆ వాచ్ ని ప్రజెంట్ చేస్తాడు. దాంతో సంతోషపడినటువంటి ప్రకాష్ తన కోసం తాను చాలా కష్టపడినందుకు తన మనవడిని మెచ్చుకుంటాడు. కానీ ఆ నెక్స్ట్ డేనే ప్రకాష్ హాస్పిటల్లోనే బెడ్ పై కన్నుమూస్తాడు. ఇలా ప్రకాష్ హాస్పిటల్లో చనిపోవడంతో పీటర్ ఎలాగైనా తన తాత చావుకి పరోక్షంగా కారణమైనటువంటి ప్రవీణ్ పై రివెంజ్ తీర్చుకోవాలని తాను కొత్తగా ఫామ్ చేసినటువంటి వారి గ్యాంగ్ లీడర్ అయిన ఓల్డ్ మ్యాన్ తో మాట్లాడుతూ ఉంటాడు. దాంతో పీటర్ ప్రవీణ్ యొక్క గ్రాండ్ మదర్ కి గన్ను గురువు పెట్టి ప్రవీణ్ కి కాల్ చేసి ఒక ప్లేస్ కి రమ్మని చెబుతాడు. దాంతో ప్రవీణ్ పూజాని తీసుకుని ఒక ప్లేస్ కి వెళ్ళడానికి బయలుదేరతాడు. కానీ ప్రవీణ్ చాలా తెలివిగా పూజాని వారు ఎంతవరకు కష్టపడి సంపాదించిన డబ్బుని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళపోమని చెప్పి పీటర్ చెప్పినటువంటి ప్లేస్ కి ఒక్కడే వెళ్తాడు. మరోవైపు ప్రవీణ్ గ్రాండ్ మదర్ ప్రవీణ్ ఇలా తప్పు చేస్తూ ఉన్నాడని వారు చెప్పినప్పటికీ నమ్మకుండా వారితో వాదిస్తూ ఉంటుంది. కానీ ప్రవీణ్ పీటర్ చెప్పిన ప్లేస్ కి రాగానే అక్కడ తన గ్రాండ్ మదర్ కనిపించకుండా పీటర్ ఒక్కడే ఉండటంతో పీటర్ తో అసలు తనకు ఏం కావాలని అడుగుతాడు. అందుకు పీటర్ తాను పూజాని బయటకు పంపిస్తూ ఉంటే తన మనుషులు పూజాని పట్టుకున్నారని వారు ఇంతవరకు సంపాదించిన డబ్బుని వారు కలెక్ట్ చేసుకున్నారని చెప్పడంతో ప్రవీణ్ పీటర్ పై కోపంగా ఉంటాడు. ఇంతలో అక్కడికి ముసుగులు వేసుకుని పీటర్ వరల్డ్ ఆర్మీ రావడంతో వారందరూ గన్ను పెట్టుకుని ప్రవీణ్ ని లొంగిపోమని బెదిరిస్తూ ఉంటారు. కానీ ప్రవీణ్ మాత్రం వారి దగ్గర గన్ను తీసుకుని ఓల్డ్ లేడీని అడ్డు పెట్టుకుని వారినందరినీ బెదిరిస్తాడు. అయినప్పటికీ పీటర్ బెదరకపోవడంతో ప్రవీణ్ పీటర్ యొక్క కాలుపై షూట్ చేస్తాడు. దాంతో అక్కడ ఉన్న వారందరూ భయపడిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడికి వచ్చినటువంటి ప్రవీణ్ యొక్క గ్రాండ్ మదర్ ప్రవీణ్ గురించి వారందరూ ఎన్ని చెప్పినా తాను నమ్మలేదని, కానీ ఇప్పుడు తన కోసం కాకుండా అక్కడికి డబ్బు కోసం వచ్చాడని తెలుసుకుని తన మనవడితో ఇలా ఎందుకు మారిపోయావని మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే తన వెనక వచ్చినటువంటి ఓల్డ్ మ్యాన్ తన తలపై కొట్టి తనను కట్టేస్తాడు. కొంతసేపటి తర్వాత స్పృహలోకి వచ్చినటువంటి ప్రవీణ్ మోసం చేసినందుకు ప్రవీణ్ ని చంపేయాలని అక్కడ వారందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ పీటర్ మాత్రం అలా చేయడం తప్పని వారితో వాదిస్తూ ఉంటాడు. అక్కడికి వచ్చినటువంటి ప్రవీణ్ యొక్క గ్రాండ్ మదర్ వారందరూ మాట్లాడుకుంటూ ఉండగానే పోలీసులకు డయల్ చేసి వారందరూ వెతుకుతూ ఉన్నటువంటి ముసలి వాళ్ళను మోసం చేసే వ్యక్తిని తాను పట్టుకున్నట్టు అక్కడికి రమ్మని చెబుతుంది. నెక్స్ట్ సీన్ లో అక్కడికి వచ్చిన పోలీసులకి ప్రవీణ్ తన గ్రాండ్ మదర్ తో పాటు వారు ఇంతవరకు సంపాదించిన డబ్బుతో అక్కడ కనిపిస్తారు. నెక్స్ట్ సీన్ లో పీటర్ ప్రియాతో కలిసి తన వరల్డ్ ఆర్మీతో ఇలా ముసలి వాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు వారికి కాల్స్ వచ్చి వారు ఎలా మోసపోతున్నారని ఆ టౌన్ లో ఉన్నటువంటి ఇతర వ్యక్తులకు అవేర్నెస్ కలిగిస్తూ వాళ్ళే సొంతంగా ఒక ఇన్సూరెన్స్ కంపెనీని స్టార్ట్ చేస్తారు. అంతటితో ఈ మూవీ ఎండ్ అవుతుంది.